నెక్స్ట్ ఇయర్ ఏంటండి అంటే నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి సార్. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ కి ఏం స్టేక్స్ లేవు. తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే ఒకటి ఉంది. డిఎంకే ఏది చెప్తే అది వినాల్సిందే. ఓకే, అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాబ్లం ఉంది. పొలిటికల్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ కి ఓట్లు పడాలి అని అంటే బీజేపీకి అగెయిన్స్ట్ గా ఎవరు నిలబడతారో ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి ఒక ముస్లిం కమ్యూనిటీ పూర్తిగా పోలరైజ్ అవుతుంది. బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లు పోలరైజ్ చేయాలి అని అంటే కనుక పూర్తిగా ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ లోకి వెళితే గానీ ఈ పోలరైజేషన్ జరగట్లేదు. బికాస్ ఎందుకంటే చాలా ప్లేసుల్లో వాళ్ళు నష్టపోతున్నారు చాలా సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రాబోతోంది. అస్సాంలో అక్కడ ఈ బద్రుద్దీన్ అజ్మల్ కి సంబంధించిన పార్టీ ఒకటి ఉంది. సో వాళ్ళకు ముస్లింలకు వాళ్ళ ఓట్లు కూడా అటు పోతాయి కాబట్టి సో పూర్తిగా మేమే ఆ ముస్లిం లాబీకి మేము అనుకూలంగా ఉన్నాము అని చెప్తేనే గానీ పూర్తి ఓట్లు ఒకవైపు పోలరైజ్ కావు. అట్లా చాలా కేరళలో ఇష్యూ ఉంది. కేరళలో వాళ్ళకు ముస్లిం ఓట్స్ పూర్తిగా కావాలి, క్రిస్టియన్ ఓట్స్ పూర్తిగా కావాలి. కాంగ్రెస్ లో సగం మన హిందూ ధర్మానికి సంబంధించి ఏమో కాస్ట్ల పరంగా విడగొడతాం. అంటే ఒకవైపు పోలరైజ్ చేసుకుంటాము, ఇంకోవైపు విడగొడతాము. ఇది స్ట్రాటజీ నడుస్తోంది చాలా రోజులుగా. సో ఆ స్ట్రాటజీలో భాగంగానే ఇంకా నేను ఇద్దరు ఎంత మాట్లాడినా హిందూతో ఓట్లు మాకు రావు. సో నేను మాట్లాడాల్సింది ఇటువైపు మాట్లాడతాను. ఈ లైన్ మొత్తం తీసుకుందాం అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇంతకుముందు కొంచెం గోడమే పిల్లలు అక్కడక్కడ ఉండేది. కొంచెం సీనియర్ లీడర్షిప్ ఉన్నప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో సీనియర్ లీడర్షిప్ ఉన్నప్పుడు అంతో ఎంతో ఈవెన్ అహ్మద్ పటేల్ లాంటి వాడు కానీ, లేకపోతే ఏకే ఆంటోనీ లాంటి వాడు కానీ, ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంచెం బ్యాలెన్స్ చేసిన వాళ్ళు, పొలిటికల్లీ దీని రిపర్కేషన్స్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందని ఊహించగలిగిన వాళ్ళు. అంత అయోధ్య ఉద్యమం జరుగుతున్నా కూడా పూర్తిగా ఏమీ ఒక స్టాండ్ తీసుకొని అయోధ్యను వ్యతిరేకించారు కానీ మొత్తంగా హిందుత్వ వ్యతిరేక విధానాలను తీసుకోలేదు. బట్ రాహుల్ గాంధీ ఎరాలో ఏమైతుందంటే పూర్తి హిందూ వ్యతిరేక ధోరణిలోకి వెళ్ళిపోయాడు. 3 సార్లు ఓడిపోయినాడు. ఇంకా 44 సీట్లు ఒకసారి, 52 ఒకసారి, 99 ఒకసారి. 99 మార్కులు 100కు వచ్చినట్టు అనుకుంటున్నాడు. 543కు 99 వచ్చినట్టు అనుకోవట్లేదు. ఈ నా బాధ ఏంటంటే పాప కాంగ్రెస్ లో పనిచేస్తున్న లీడర్లు ఇంత కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో రావడంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్ర ఏమన్నా ఉందా అంటే జీరో. రేవంత్ రెడ్డి పాప కష్టపడ్డాడు, మిగతా కాంగ్రెస్ లీడర్లు కష్టపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ అనుకొని టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో గెలిచారు. ఆయన రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్ర భారత్ జోడో నడిస్తే మునుగోడులో డిపాజిట్ పోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కాంగ్రెస్లో ఉన్న పాపం క్యాడర్ భవిష్యత్తు కూడా నాశనం చేస్తున్నారు కదా. మిగతా రాష్ట్రాల్లో కూడా రాకుండా ఇక్కడనే కాదు, ఉత్తరప్రదేశ్లో అయిపోయింది, మధ్యప్రదేశ్లో అయిపోయింది, హర్యానాలో అయిపోయింది, మహారాష్ట్రలో అయిపోయింది, గుజరాత్లో అయిపోయింది, తమిళనాడులో అయిపోయింది, బీహార్లో ఆర్జేడీని కథం పట్టించారు. 60 సీట్లు 6 సీట్లు. ఇవన్నీ యాంటీ హిందూ మైండ్ సెట్ తీసుకుని ఓన్లీ ముస్లిం ఓటు వస్తే చాలనుకొని ఒక్కో రాష్ట్రంలో అయిపోతున్నారు. ఆ దేశంలో పాప ఉన్నారు కదా కొద్ది గొప్ప కాంగ్రెస్ ఐడియాలజీ పట్టుకొని ఉన్నవాళ్ళు. కాంగ్రెస్ ఐడియాలజీ అంటే ఇదే ఏంటంటే యాంటీ హిందూ ఐడియాలజీ అన్నది ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. పాపం కాంగ్రెస్లో కూడా హిందువులు చాలామంది ఉన్నారు, ఏమంటారు వాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును వీళ్ళు నాశనం చేస్తున్నారు. కరెక్ట్. కాంగ్రెస్ అదే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టుగానే సెక్యులర్ అనే కాన్సెప్ట్ నుంచి పూర్తిగా ముస్లిం అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఇక్కడ ఆయన చేసిన కృషి కావచ్చు, మీరు మిగతా నాయకులందరినీ కలుపుకుపోయిన విధానం కావచ్చు, సీనియర్ లీడర్షిప్ ని ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ల ఆలోచనల్ని తీసుకుంటూనే కొత్త తరం ఆలోచనల్ని ముందుకు తీసుకొస్తూనే ముందుకు నడుస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈవెన్ అదానీ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ కొన్ని ఓకే చేశారు. ఈవెన్ క్యాపిటలిస్టిక్ ఆలోచనల్లోకి వెళుతూ ఉన్నారు, కొంత డెవలప్మెంటల్ ధోరణిలోకి వెళుతూ ఉన్నారు. సో మొత్తం పడిగట్టుకుని ఒక రకంగా పూర్తి ఒక రిగ్రెసివ్ ధోరణిలోకి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తూ ఉంటే తెలంగాణ వెరస్ ఇప్పుడు మీరు గ్లోబల్ సమ్మిట్ చేసినా ఇంకోటి చేసినా కానీ ఇంక్లూజివిటీ కొంత కనబడుతుంది స్పష్టంగా. ఈవెన్ మనకు రేడార్ కేంద్రానికి సంబంధించి దామగూడెం అది ఇస్రో వాళ్ళకి ఇచ్చినటువంటి రేడార్ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కి ఓకే చేయడము, ఇట్లా చాలా అంశాల్లో మనం సీరియస్ గా ఒక నెక్స్ట్ 10-15 ఇయర్స్ పాలిటిక్స్ చేయాలంటే ఏమేం పాలసీలు ఉండాలో దాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ
రాహుల్ గాంధీ అండ్ హిస్ టీమ్ ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ టీమ్ లో ప్రాబ్లం ఉందండి పాపం. ఆయన నిజంగా ఆయన అనొద్దు కానీ ఆయనకున్న టీం ఏంటంటే ఆ కేసీ వేణుగోపాల్ చెప్తున్నాడా లేకపోతే ఇంకో చెప్తున్నాడు తెలియట్లేదు. కాంగ్రెస్ పార్టీ విషయాలు కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు. మానవతారాయ్ గారా వచ్చినట్టున్నారు, ఆయన చూసుకుంటాడు కానీ వాళ్ళు చూసుకుంటారు కానీ నా ఉద్దేశం ఏంటంటే కొన్ని జడ్జిలకి సంబంధించి జడ్జిని ఇంపీచ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక హైకోర్టు జడ్జిని ఇంపీచ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు హైకోర్టు జడ్జి ఉన్నారు, ఇప్పుడు ఈయన పేరు జస్టిస్ జిఆర్ స్వామినాథన్. ఈయన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నేను అప్రిషియేట్ చేసింది గతంలో ఎల్జిబిటిక్యూ విషయంలో. ఆయన వికీపీడియా పేజ్ లోనే ఉంది యాక్చువల్లీ నేను చూస్తే. ఆయన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆయన అప్రిషియేట్ చేసింది. బికాస్ ఈ ఎల్జిబిటిక్యూ వీటి విషయంలో ఒక కేసు వస్తే ఆ కేసుకి ఆయన ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని ఆ తీర్పుని కోట్ చేశారు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ఆయన ఏం అంత రిగ్రెసివ్ గా వెనకాలకి ఏదో ఫండమెంటల్ ఆలోచనలు చేస్తున్న వ్యక్తి కూడా కాదు. నిజానికి ఆయన చాలా ఒక పర్టికులర్ గా చెప్పాలంటే ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ లో ఉన్నవాడే. అయితే ఆయనకు ఉన్నటువంటి మోటివ్స్ ని ఆపాదించి ఆయన ఇంపీచ్ చేయడం అనే ఒక మెసేజ్ ద్వారా ఏదో ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలనుకుంటారు కానీ అది తమిళనాడుకి డిఎంకేకి లాభం చేకూర్చవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ లాంగ్ రన్ లో నష్టపోవడం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అది డిఎంకేకి ఆ పర్టికులర్ తమిళనాడులో లాభం చేకూర్చవచ్చు కానీ ఓవరాల్ గా చూస్తే ఇండియా వైడ్ చూస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారు ముస్లిం అండ్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లో అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత సర్వేలో వాటిలో తేలింది ఏంటంటే యాక్చువల్లీ ఆ క్లిప్ ని జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడింది అది, కానీ బీహార్ లో దాన్ని విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో యాంటీ ఈ కాంగ్రెస్ పోలరైజేషన్ కి అది ఉపయోగపడింది. సో అది నాకు కొంతమంది అనలిస్టులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట. సరే, నువ్వు కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అనుకోగాని హిందూ దీపం వెలిగించమంటే మేము న్యాయమూర్తిని తీసేస్తామంటే ఇంకా ఆలోచించాలి. లేదా తీర్పు విమర్శించు, తీర్పు కరెక్ట్ కాదు ఇట్లా ఇవ్వడం అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఏంటంటే మరి ఇప్పుడు హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ ఉన్న రామ జన్మభూమిలో ఇదే రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ తండ్రే శిలాన్యాసం చేసి పూజలు చేసుకోమని అనుమతి ఇచ్చేది రాజీవ్ గాంధీ కదా. సేమ్ అదే కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్. ఇది దర్గా సమీపంలో ఉంది కాబట్టి అక్కడ దీపం వెలిగించొద్దు అన్నది ఆర్గ్యుమెంట్. భరత్ గారు మీకు గుర్తుంటే 2014 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వము యాంటనీ కమిటీ వేశారు. ఒకటి ఏకే యాంటనీ గారి నేతృత్వంలో కమిటీ వేశారు. కమిటీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమైంది 2014 ఎన్నికల్లో అని యాంటనీ కమిషన్ ఇచ్చినటువంటి మెయిన్ మాట ఏంటంటే మనల్ని ప్రజలు యాంటీ హిందూ అనే భావనలతో ఈ ఎలక్షన్స్ లో చూశారు. సో హిందుత్వకి వ్యతిరేకంగా మనం ఉన్నామన్న భావనని బీజేపీ ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చింది, దాంట్లో సక్సెస్ అయింది. సో మనం దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి యాంటనీ చాలా స్పష్టంగా ఆయన కమిటీలో రిపోర్ట్ లో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అప్పుడు నేను దాని మీద చాలా స్టోరీస్ కూడా చేశాను. తర్వాత కాలంలో ఏమైందంటే అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ ఒక 2-3 సంవత్సరాల వరకు రాహుల్ గాంధీ చాలా ప్లేసెస్ కి ఆలయాలకు వెళ్ళడము, కర్ణాటక ఎలక్షన్స్ లో స్వామి చేశాడు. 2-3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మళ్ళీ అది కట్ అయిపోయింది, ఆ ప్యాటర్న్ ఆపేశాడు. అట్లీస్ట్ అంతకు ముందు కొంచెం నమ్మకం నేను కూడా శివభక్తుని అని చెప్పడము ఇంకోటో జరిగేది. కొంచెం అంత యాంటై హిందూ ఆలోచనలోకి తీసుకెళ్ళలేదు కానీ బట్ ఈ మధ్య కాలంలో అయితే ఇక పూర్తిగానే స్టాండ్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు సమాధానం చెప్పాలి. బట్ ఎస్ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇట్లాంటి స్టేట్మెంట్స్ తోటి మాత్రం ఖచ్చితంగా నష్టపోతుందన్న విషయం మాత్రం 100% అండి, దాంట్లో ఏం డౌటే లేదు. రైట్ థ్యాంక్ యూ సాయి గారు. సో ఒకటి రెహనా, సరే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నష్టపోతే ఇబ్బంది ఏం లేదు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళ జీవనానికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ దేశంలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు వాళ్ళు. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేకొచ్చి 3 రాష్ట్రాలకు వచ్చింది, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఇంత గడ్డు కాలం 3 సార్లు అధికారం వరుసగా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. జీవితంలో ఎప్పుడు లేదు 1947 నుంచి. 99 సీట్లు వచ్చాయని సంఖ్యలు గుద్దుకున్నారు. 100కు 99 సీట్లు రాలేదు, 543కు 99 వచ్చాయి. వాళ్ళకు బీజేపీకి అప్పటికే 240 వచ్చాయి, మీకంటే 2.5 టైమ్స్ ఎక్కువ వచ్చాయి. అయినా గొప్ప పర్ఫార్మెన్స్ రాహుల్ గాంధీ నేతృత్వంలోనే మేము సాధిస్తామని ప్రతిపక్ష నేత కట్టబడితే హర్యానా ఓడిపోయింది, మహారాష్ట్ర ఓడిపోయింది, బీహార్ ఓడిపోయింది, అన్నిట్లో చిత్తు. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి గెలుస్తారేమో. కేరళలో మరి ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడులో మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, అక్కడ గెలుస్తారని నమ్మకం లేదు. మళ్ళీ అక్కడ కమ్యూనిస్టులే వచ్చేటట్టు కనిపిస్తున్నారు.
సో చూద్దాం ఏం జరుగుతుందో. మై సింపతీస్ ఆర్ టువర్డ్స్ ల్యాక్స్ ఆఫ్ కాంగ్రెస్ కార్యకర్తాస్. ఇటువంటి నాయకత్వం ఉంటే మీకు మాకు 80% ఓట్లు వద్దని ఓపెన్గా డిక్లేర్ చేస్తే నువ్వు అటు ఇటు ఉండు, ఎటువైపు ఉంటే అది ఉండు. కానీ నువ్వు వన్ సైడ్గా మాకు హిందూ ఓట్లు వద్దు అన్న విధంగా బిహేవ్ చేస్తే మీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫ్యూచర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని 2009 నుంచి చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి సంగతి ఏందో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందు ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, వేరే సర్పంచులు, జడ్పీటీసీలు అవి కావాలి. సరే మన తెలంగాణలో అయితే అయినారు కానీ ఉత్తరప్రదేశ్లో సర్పంచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఈమె ప్రియాంక గాంధీ జనరల్ సెక్రటరీగా ఉత్తరప్రదేశ్లో ఉండి 400 సీట్లు పోటీ చేస్తే 2 సీట్లు వచ్చాయి. అంత అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ప్రియాంక గాంధీ వాద్రాకు. లాస్ట్కు ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి కేరళలో, వయనాడులో పోటీ చేసి ఎంపీగా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి గెలిచిన పరిస్థితి. ఇంక అంతే. ఎక్కడ ఇక వీళ్ళు ఓల్డ్ సిటీలో కూడా ఇటువంటి సీట్లు చూసుకోవాలి. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఉంది కాబట్టి అక్కడ కూడా గెలవనివ్వరు ఎట్లా కాంగ్రెస్ను. అటువంటి సీట్లే చూసుకోవాలి. అదే పరిస్థితి. అదే ఆలోచించాలి. కాంగ్రెస్ పునఃసమీక్ష చేసుకోవాలి. అవుట్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ ఏమన్నా ఆలోచించాలి. పివి నరసింహారావు ఉండగా మరి బాగానే చేశాడు కదా ప్రధానమంత్రి 5 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రులు సరే నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళ స్థాయిలో చేశారు కానీ పివి నరసింహారావు పరిపాలన దక్షిణాన్ని ఇప్పటికే అంటున్నారు కదా. 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే గొప్ప అంటున్నారు కదా. అంటే కాంగ్రెస్లో గాంధీ ఫ్యామిలీకి మించి ఇక వేరే బ్రెయిన్ లేదనుకుంటారు. బ్రెయిన్ ఉందని నేను అనుకుంటాను. చాలామంది ఉన్నారు బ్రెయిన్ ఉన్నవాళ్ళు. శశి థరూర్ ఉన్నారు కేరళలో. ఆయన అధ్యక్ష పదవి చేస్తే గాంధీ ఫ్యామిలీ నచ్చక ఆయన అది చేశారు. చాలామంది ఉన్నారు అట్లా నేతలు, బ్రెయిన్ ఉన్నవాళ్ళు. ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. నేనేదో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని తిట్టడం కాదు. మీ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళకున్న మత విశ్వాసాల ఆధారంగా మేబీ వాళ్ళు చిన్నప్పటి నుంచి హిందూ మతం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య. ప్రియాంక గాంధీ కూడా పెళ్లి చేసుకుంది రాబర్ట్ వాద్రా, క్రిస్టియన్ను. గత కొద్ది కాలంగా హిందూ మత ఆచారాలు ఏవి ఆ కుటుంబంలో జరగకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈవెన్ దో రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణుణ్ణి అని క్లెయిమ్ చేసుకున్నా, బ్రాహ్మణుడు కాదు, కనీసం హిందూ మత ఆచారాలు కూడా ఆ కుటుంబంలో లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే భరత్, గుడ్ ఈవినింగ్.